వాహనాల వినియోగం పెరగడంతో వాతావరణంలోనూ కాలుష్యం పెరుగుతోంది. ఈ తరుణంలో విద్యుత్ వాహనాలే దీనికి ప్రత్యామ్నాయమని పర్యావరణవేత్తలు, విద్యుత్ వాహన నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రజల్లో వీటి వినియోగం, కొనుగోలుపై ఆసక్తి కనబడడం లేదు. విద్యుత్ వాహనాల వినియోగం, మరమ్మతులపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో విజయవాడలోని జనశిక్షణ సంస్థ 3 రోజుల అవగాహన కార్యక్రమం చేపట్టింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడంతో పాటు విద్యుత్ వాహనాల వినియోగదారులకు అవసరమైన వస్తువులు, సామాగ్రి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ వాహన రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాటరీ టెక్నాలజీ వీటి పైన కొంత అవగాహన కానీ కల్పించినట్లయితే మెరుగైన ఉపాధి అవకాశాలను వాళ్ళు వెతుక్కోగలుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే వాళ్ళకి బ్యాటరీ టెక్నాలజీతో పాటు సోలార్ ప్యానెల్స్, వాటి మెయింటెనెన్స్ అది ఒకటి. ఇంకోటి ఏంటంటే విండ్ మిల్ కూడా హౌ టు ఎస్టాబ్లిష్ ఇట్ అండ్ హౌ టు క్యారీ ఇట్ అవుట్ అనేది బాగా నేర్పాలని అనుకుంటున్నాం. అంటే 3 రోజులే అవగాహన కార్యక్రమం. యాక్చువల్లీ వాళ్ళకున్న సందేహాలని మనం నివృత్తి చేయటం ఇది కార్యక్రమంగా పెట్టుకున్నాం. బ్యాటరీ ఆధారిత విద్యుత్ వాహనాలు ఏది తీసుకున్నా బ్యాటరీ అనేది మేజర్ సమస్య. ఆ బ్యాటరీని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా దాని లైఫ్ పెంచుకోవాలి, ఏ విధంగా ఎక్కువ మైలేజీ, ఎక్కువ సర్వీస్ ఇవ్వడం ఎలాగనేది మనం ఎక్కువగా ఇందులో అందరికీ కస్టమర్స్కి ఒక అవేర్నెస్, వాడు దాని గురించి తెలుసుకుంటే కస్టమరు తరచుగా బ్యాటరీ సమస్య లేకుండా పోతుంది. ఎవరైనా సరే ఔత్సాహిక సర్వీస్ సెంటర్స్ పెట్టాలనుకున్న వాళ్ళకి మేము ఫుల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ చేత సర్వీస్ సెంటర్ పెట్టించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అందరి కస్టమర్స్కి అందుబాటులో ఉండేట్టుగా ఈ మీడియా ద్వారా విజయవాడలో పలానా దగ్గరలంతా కూడా మా ట్రైన్డ్ సర్వీస్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సర్వీస్ చేసుకోండి, దానికి కావాల్సిన పార్ట్స్ లిస్ట్ అంతా మేము ఇస్తాము, దాని రేట్లు చెప్తాము, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయకుండా కస్టమర్స్ని మీకు సర్వీస్ చేస్తారు, మీకు ఏదైనా అనుమానం ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు అన్నట్టుగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేస్తాం. సో విద్యుత్ వాహనాలు ఉన్న అందరూ కూడా కేవలం కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ మీద ఆధారపడకుండా, బళ్ళు మనకు బజాజ్ అని, మనకు స్కూటర్లు చాలా ఉన్నాయి కదా, మన కంపెనీ ఆధారపడినాం. ఒక ఫర్లాంగ్ దూరంలో మనకు మెకానిక్ దొరుకుతాడు, అలాంటి మెకానిక్ను తయారు చేసే ఉద్దేశం మాది.